ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారం దిన ఈ ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుని నాతో ఏకీభవించవలసిందిగా ప్రభు నామంలో మీకు తెలియజేస్తున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, త్రియేక దేవుడా స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఏదైనా ఈ ప్రార్థన కూడికను మేము ప్రారంభిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి ప్రభు. మీ సన్నిధిని ఆహ్వానిస్తున్నాం, మీ ఆత్మను ఆహ్వానిస్తున్నాం. అయ్యా, మా మధ్యలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీకు వందనాలు. అనేకమైన సమస్యలతో అయ్యా ఇగో నెమ్మది లేని వారు, ఇగో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు ఈ ప్రార్థనలో ఏకీపిస్తుండగా వారు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి అని స్తోత్రాలు. అయ్యా మహోన్నతుడా, మీ సన్నిధి బలంగా ఈ స్థలంలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. పాడుతున్న పాటలోను, అయ్యా చెప్పబడుతున్న వాక్యంలోను, తండ్రి చేయబడుతున్న ప్రార్థన విజ్ఞాపనలోను నీ ఆత్మ సహాయం దయచేయండి. మీరు మాకు తోడుగా ఉండండి ప్రభు. నీ ఆత్మ మా మధ్య నుంచమని ప్రార్థిస్తున్నానయ్యా. మహోన్నతుడా స్తుతులు చెల్లిస్తున్నాను. వచ్చిన వారందరిపై నీ దీవెన, నీ ఆశీర్వాదము, అయ్యా నీ యొక్క దయను నిగనిపోయి వేడుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సమయంలో ఒక ప్రత్యేకమైన పాటను బెస్లేలు వచ్చి పాడి వినిపించి ప్రభు నామాన్ని గనపరుస్తారు. మనందరం కూడా దేవుని నామాన్ని గనపరుద్దాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని గణపరిచిన బెస్లేను బట్టి మనం అందరం దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దిన ఈ శుక్రవార ఉపవాస ప్రార్థనలో మనం మూలవాక్యము మనం చదువుకుందామండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 10, 11, 12 వచనములను నేను చదువుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 10, 11, 12 వచనములు ఈ దిన మన ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ శేయీరు మాన్య వాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయి మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యంలో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవ, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దిన శుక్రవార ఉపవాస ప్రార్థన గుడిలో యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన గురించి కొన్ని విషయములను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషాపాతు ఇక్కడ ఉపవాస ప్రార్థన చేస్తున్నట్లు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 1 నుండి మనకు కనపడుతుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోషాపాతు యోధారాజుగా మనకు కనపడుతున్నారు. యెహోషాపాతు అనే పేరులకు ఏమిటి?
దేవుడు న్యాయం తీర్చును అని అర్థమండి. ఏమండి, యెహోషాపాతు అనే పేరునకు దేవుడు న్యాయం తీర్చునని అర్థం వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే యెహోషాపాతు యూదా వారి మీద రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఒక 3 దేశపు వారు యెహోషాపాతు రాజు మీదకి, యూదా వారి మీదకి యుద్ధములకు వస్తున్నట్లు వారికి తెలియపరిచారు. ఈ విషయమై విన్నటువంటి యెహోషాపాతు రాజు ప్రార్థిస్తున్నట్లు మనము 10వ వచనము, 11వ వచనము, 12వ వచనంలో మనం చదువుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 3 దేశపు వారు, ఏమండి, ఈ 3 దేశాలకు చెందిన వారు ఎవరు అని మొదట మనం తెలుసుకుందామండి. హల్లెలూయా. మొదటిగా మనం చూసుకున్నట్లయితే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి అని ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమండి, మోయాబీయులు, అమ్మోనీయులు, మోయానీయులు అని 3 దేశపు వారిని మనం చూస్తున్నాం. 3 దేశపు రాజులు 3 దేశపు సైన్యములతో కలిసి గొప్ప సమూహముగా, గొప్ప సైన్యముగా బయలుదేరి యెహోషాపాతు రాజు మీదకి, యూదా జనుల మీదకి యుద్ధమునకు వస్తున్నారంట. ఈ విషయం తెలుసుకున్న యెహోషాపాతు రాజు భయపడి ఏమండి ఉపవాస ప్రార్థన చాటించాడంట. ఉపవాస ప్రార్థన వలన మాత్రమే ఈ సైన్యమును మనం జయించగలమని యెహోషాపాతు రాజు ఎరిగి ఏమండి ఉపవాస దినమును చాటించినట్లు, ఉపవాస దినమును యూదా దేశమంతా ప్రకటించినట్లు యూదా వారినందరినీ దేవుని మందిరంలో సమకూర్చి ఉపవాసన ప్రార్థన చేయమన్నట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మొదటగా ఈ 3 దేశపు వారిని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. అయితే ఏమండి, మోయాబీయులు, అమ్మోనీయులు, అంతేకాకుండా మోయానీయులు అని వారు మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి వారు బయలుదేరి కానాను దేశంలోకి వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడటండి ఈ 3 దేశపు వారిని హతము చేయొద్దని, వారి స్వాస్థ్యమును ముట్టుకోవద్దని దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు సెలవిచ్చారట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మోయాబీయులను, అమ్మోనీయులను, మోయానీయులను దేవుడు విడిచిపెట్టమన్నారు, వారి స్వాస్థ్యమును ముట్టుకోవద్దన్నారో ఇక్కడ కొన్ని వాక్యములను మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణం చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకును 6 దేశములకు స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏ దేవునికి స్వాస్థ్యముగా ఇయ్యను అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి వారు బయలుదేరి కానాను దేశంలోకి వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో ఎదురైన ఈ మోయాబు దేశస్తులను ముట్టుకోవద్దు, వారి స్వాస్థ్యము కానీ వారి భూమిని కానీ మీరు ముట్టుకోవద్దని దేవుడు సెలవిచ్చారంట. ఆ స్వాస్థ్యమును ఎవరికి దేవుడు ఇచ్చారంటండి? లోతు సంతానమునకు 6 దేశమును ఇచ్చి తిని అని ఇక్కడ మనం చదువుకున్నాం. రెండవదిగా అమ్మోనీయుల గురించి మనం చూసుకున్నట్లయితే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. అమ్మోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు, ఏలయనగా లోతు సంతానములకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశంలో నీకు స్వాస్థ్యము ఇయ్యను అని. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఏమండి, మోయాబీయుల దేశమును ఒక భూమిని, అంతేకాకుండా అమ్మోనీయుల స్వాస్థ్యమున భూమిని దేవుడు లోతు సంతానమునకు, లోతు పెద్ద కుమార్తె, చిన్న కుమార్తె వారి సంతానమునకు దేవుడు ఇచ్చారు కనుక దాన్ని మీరు ముట్టుకోవద్దని దేవుడు అక్కడ మాట్లాడినట్లు సెలవిచ్చినట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఏమండి మోయానీయులను మనం చూస్తున్నాం. వీరిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నానండి. సేయీరులో కాపురం ఉన్న ఏసావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరలను దాటి వెళ్ళిపోతున్నారు, వారు మీకు భయపడుదురు,
మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి, వారితో కలహపడవద్దు. ఏలయనగా ఏసావుకు స్వాస్థ్యముగా సేయరు మాన్యమును ఇచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక్క అడుగైనను మీకు ఇయ్యను అని దేవుడు ఇక్కడ ఏమంటే 4వ వచనంలో మనకు కనిపిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, గనుక ఈ ముగ్గురు దేశస్థుల రాజులకు, ఈ మోయాబీయులకు అవ్వచ్చు, అమ్మోనీయులకు అవ్వచ్చు, మోయానీయులకు అవ్వచ్చు, దేవుడే ఆ భూమిని స్వాస్థ్యంగా ఇచ్చారంట. ఏమండి, అసలు చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఈ భూములన్నిటినీ వారు స్వాధీనపరుచుకోవాలి. కానీ దేవుడు వారి యందు కనికరపడి ఏసావుని బట్టి, లోతును బట్టి వారిని జ్ఞాపకం చేసుకొని ఆ భూమిని వారికే విడిచిపెట్టారంట, వారికే చెందేటట్లు చేశారంట. వాళ్ళు బాధింపవద్దు, వారి భూమిలో ఏది మీరు ముట్టుకోవద్దు, అది వారి స్వాస్థ్యంలోనే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారండి, దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోయారంట. అయితే ఇప్పుడు ఈ 3 దేశపు రాజులే, ఈ 3 దేశాలకు చెందిన రాజులే, ఈ 3 దేశం యొక్క సైన్యమే యెహోషాపాతు రాజు మీదకి యుద్ధములకు వస్తున్నట్లు ఏమండి మనము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయానీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చేయి అని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ విషయం తెలుసుకున్నటువంటి యెహోషాపాతు రాజు భయపడి ఏం చేస్తాడండి, యెహోవా యొక్క ఉపవాసాన్ని ప్రార్థన చేయడానికి, యెహోవా యొక్క విచారణ చేయడానికి తన మనసు నిలుపుకొని యూదా అందంతటా కూడా ఉపవాస ప్రార్థన చాటించారట. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఏమండి వీరు ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, యూదా వారు ఈ 3 దేశాల వారికి మేలు చేశారు. ఏమండి, కనుకనే 10వ వచనంలో మనం చదువుకున్నాం కదా, యెహోషాపాతు రాజు ప్రార్థిస్తున్నాడు, ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీ వారిని అమ్మోనీయులతోనూ, మోయాబులతోనూ, సేయరు మాన్యవాసులతోనూ యుద్ధము చెయ్యనీయలేదు గనుక ఇశ్రాయేలు వారిని నిర్మూలన చేయక వారి యొద్ద నుండి తొలగిపోయి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏమండి వారికి మేలు చేశారు. దేవుడు వారి విషయంలో మేలు చేసి తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినప్పుడు వారు కూడా వారిని విడిచి దాటి వెళ్ళిపోయారంట. అయితే ఏమండి మోయాబీయులు, అమ్మోనీయులు, మోయానీయులు చేసిన మేలు మరచి ఇప్పుడు మళ్ళీ యూదా వారి మీదకి యుద్ధములకు వస్తున్నారంట. దేని కొరకు యుద్ధములకు వస్తున్నారంటండి, యూదా జనుల మీదకి దేని కొరకు వారి యుద్ధములకు వస్తున్నారని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 11వ వచనాన్ని చదువుతున్నారండి. మేము స్వతంత్రించుకొనవల్లని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మల్ని తోలి వేయుటకే వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారో దృష్టించుము. హల్లెలూయా. సరేండి, దేవుడు యూదా వారికి ఏమండి యెరూషలేము కాపురస్తులకి ఇచ్చినటువంటి స్వాస్థ్యం, ఆ భూమిని స్వాధీనపరుచుకోవడానికి, స్వతంత్రించుకోవడానికి ఇశ్రాయేలు యూదా వారిని ఆ స్థలములో నుండి తోలివేయడానికి, ఆ భూమి అంతటిని కూడా ఈ మోయాబీయులు, అమ్మోనీయులు, మోయానీయులు స్వాధీనపరుచుకోవడానికి, స్వతంత్రించుకోవడానికి వారు బయలుదేరి యుద్ధమునకు వస్తున్నారు. హల్లెలూయా. చూసారా ప్రియదేవుని బిడ్డలారా, మేలు మరిచి కీడే తలపడుతున్నారు, మేలునకు ప్రతిగా కీడు చేస్తున్నారు. ఈ 3 దేశస్తులు వారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కదండి, నిజమే. ప్రియదేవుని బిడ్డలారా, మనం చాలా మందిని చూసుకుంటాం, మనం మేలు చేస్తాము, తిరిగి మనకి కీడు చేసిన వారే. సమాజంలో ఎక్కువగా ఎదురయ్యేవారు కీడు చేసిన వారే. వారిని మనం కనిపిస్తాం, చాలా సందర్భాల్లో మేలు చేస్తాం, ఆదరిస్తాం, సహాయం చేస్తాం, తిరిగి కీడు కల్పిస్తుంటారు, నష్టాన్ని కల్పిస్తుంటారు, బాధపడుతుంటారు, గాయపరుస్తుంటారు. అయితే ప్రియదేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో యెహోషాపాతు వలె మనం చేయవలసింది ఒకే పని, ప్రార్థనండి. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏమండి చాలా సందర్భాల్లో బాధింపబడిన వారిని తిరిగి బాధించలేదంట, శ్రమ పెట్టిన వారిని
తిరిగి శ్రమ పట్టలేదటండి. హల్లెలూయా. న్యాయంగా తీర్పు తీర్చు దేవునికే తను తాను అప్పగించుకొనినని పేతురు రాసినటువంటి పత్రికలో మనకు కనబడుతుంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా. కనుక ఏమండి, మేలు చేస్తున్నప్పుడు కీడు చేసే వారు ఎదురవుతున్నప్పుడు మనం ప్రార్థించాలని అనేకమైన వాక్యాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాయి. ప్రియదేవుని బిడ్డలారా, కనుక ఏమండి, దావీదు విషయంలో కూడా మనకి 35వ కీర్తన 12వ వచనంలో మనకు ఒక వాక్యం కనబడుతుంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, 35వ కీర్తన 12వ వచనాన్ని చదువుతున్నాను. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని. నిజమేనండి. దావీదు విషయంలో దావీదు ఎంతో మందికి మేలు చేశాడంట. కానీ మేలునకు ప్రతిగా ఏం చేస్తున్నారమ్మా? కీడే చేస్తున్నారట. హల్లెలూయా. మరి కీడు చేస్తున్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, దావీదు ఏం చేస్తున్నాడట? దేవుని యొద్ద ప్రార్థిస్తున్నాడట. అయ్యా, నేను మేలు చేస్తాను మీరందరికీ, కానీ ప్రతిగా మీరు ఏం చేస్తున్నారు? నాకు కీడు కల్పిస్తున్నారు. నేను దిక్కులేని వాడిగా అయితేనయ్యా, నీవే నాకు ఆధారం, నీవే నాకు ఆశ్రయం, నీవే నాకు సహాయకుడు అయ్యా అని చెప్పి దావీదు 35వ కీర్తన 12వ వచనంలో ప్రార్థిస్తున్నట్లు మనకు కనబడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా. కనుక మేలునకు ప్రతి కీడు చేస్తున్నప్పుడు మనం మళ్ళీ వారికి కీడు తలపెట్టే వారంగా కాకుండా మనం ప్రార్థించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఏమండి, రోమీయులకు రాసిన పత్రికలో మనకు కనబడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభు సెలవిచ్చున్నాడని రాయబడి ఉన్నది. హల్లెలూయా. గనుక కాబట్టి నీ శత్రువు ఆకలికొని ఉంటే అతని భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుదుము. హల్లెలూయా. సరేండి, ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, ఏమండి, కీడు వల్ల మనం జయించలేము, కానీ మేలు చేసే కీడును జయిద్దాం. మనకు కీడు చేసిన వారికి కూడా తిరిగి మేలు చేసే వారంగానే మనం ప్రార్థనే చేద్దాం వారి విషయంలో అని పౌలు గారు చెప్తున్నారు. దావీదు కూడా ప్రార్థిస్తున్నాడు, ప్రభువా మేలులో నాకు మీరు కీడే తలపెడుతున్నారని. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థనలో నేను మీకు తెలియజేస్తున్నాను, మనకు కీడు చేసే వారు ఎక్కువగా కనబడుతుంటారు. గనుక ప్రియదేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము 21, 22 వచనములు నేను చదువుతున్నానండి. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణం లోపల రాళ్లు రువ్వి అతని చావగొట్టిరి. ఈ ప్రకారము రాజైన యాబాసు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారములను మరిచిన వాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీని విచారణలోనికి తెచ్చునుగాక నేను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ ఏమండి, యాబాసు అన్నటువంటి ఒక రాజు చేసిన మేలు మరిచి ఏమండి కీడు చేస్తున్నాడంట. దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోయాదా ఒక యాజకుడు. ఏమండి, యాజకుడైనటువంటి యెహోయాదా అతని భార్య అతల్య రాణిగా పరిపాలన చేయాలని చెప్పి ఏమండి అతల్య భర్త రాజు యెహోరాము చనిపోయిన తరువాత ఆమె ఏం చేస్తుందంటండి, రాజకుమారులందరినీ కూడా చంపించిందంట. రాజకుమారులు ఎవరు కూడా రాజుగా పరిపాలన చేయడానికి బ్రతకకూడదని చెప్పి అందరినీ చంపించి ఎవరు లేరు కనుక నేనే రాణిగా ఈ రాజ్యం అంతటిని పరిపాలిస్తానని ఆమె కుట్ర పన్ని ప్రయత్నించి అందరిని చంపిస్తున్నప్పుడు యెహోయాదా అతని భార్య ఏమండి రాజకుమారులో ఒక బాలుడైన కుమారుని యాబాసుని వారు దాచిపెట్టారంట. దేవుని మందిరంలోనే తీసుకుని వచ్చి దాచిపెట్టి 7 సంవత్సరములు ఆ కుమారుడిని పెంచి 7 సంవత్సరములు ఆ కుమారుడు వయసుకు వచ్చినప్పుడు ఆ కుమారుడిని దేవుని మందిరంలో ఏమండి రాజనగర్లో ఉన్న పెద్దలందరినీ సమకూర్చి రాజుగా పట్టాభిషేకం చేసి రాజకుమారులో ఒక
కుమారుడు బ్రతికే ఉన్నాడు ఇదిగో అని చెప్పి వారు ఆ కుమారుడు రాజుగా చేస్తారట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత యాజకుడైన యెహోయాదా చనిపోయాడు. అతని కుమారుడైన జకర్యా యాజకుడిగా ప్రవక్తగా పనిచేస్తున్నాడంట. ఆ సమయంలో జకర్యా యావాషు అక్కడ రాజా కొంతమంది పెద్దలందరూ కలిసి కొన్ని దేవుని ఆజ్ఞలను మీరి దేవునికి వ్యతిరేకమైన పనులు వారు చేస్తున్నప్పుడు జకర్యా యెహోయాదా కుమారుడు వారిని గద్దిస్తున్నాడంట. మీరు యెహోవా ఆజ్ఞలను మీరుతున్నారు కనుక మీరు వర్ధిల్లను, మీరు దేవుని ఆజ్ఞలను మీరు మీరవద్దు అని దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు అతను ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు మీరందరూ కూడా జకర్యా మీద కుట్ర పన్ని దేవుని మందిర ఆవరణంలో ఏం చేశారంటే అతని రాళ్ళు రువి చంపించారంట. ఇక్కడ ప్రియదేవుని బిడ్డలారా, యావాసు చేసిన మేలు ఏమైనటువంటి మరిచిన వాడే అతని కుమారుని చంపించాను. ప్రియదేవుని బిడ్డలారా, యెహోయాదా పూనుకోపోతే, యెహోయాదా భార్య పూనుకోపోతే యావాసు బ్రతికి ఉండేవాడే కాదు, యావాసు రాజుగా చేయబడేవాడే కాదు. కానీ యావాసు ఏం చేస్తున్నాడంటే చేసిన మేలు మరిచి తను గద్దిస్తున్నప్పుడు, ఆజ్ఞను మీరొద్దని చెప్పినప్పుడు అది దేవుని ఆత్మ ద్వారా ఆయన గద్దిస్తున్నాడని ఎరుగక అతన్ని ఏం చేశాడంటే దేవుని మందిర ఆవరణంలోనే రాళ్ళు నుండి చంపించాడంట. అయితే అతను చనిపోతున్నప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణకు తెచ్చునుగాక అని అని చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఇటువంటి వ్యక్తులే మనకి ఎదురవుతుంటారు. ప్రియదేవుని బిడ్డలారా, మన కుటుంబంలో అవ్వచ్చు, సమాజంలో అవ్వచ్చు, లేకపోతే మనం వర్క్ చేస్తున్న స్థలాల్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే మనం మేలు చేసుకుంటాం, వారికి సహాయం చేసుకుంటాం, ఆదుకుంటుంటాం. కానీ తిరిగి వారు మనకి కీడే కల్పిస్తుంటారు, నష్టం కలుగు చేస్తారు, గాయపరుస్తారు, బాధ పెడతారు, దుఃఖ పెడుతుంటారు. కానీ దేవుని బిడ్డలారా, మనం చేయవలసిన పని ఒకటే, ప్రార్థిద్దాం. దేవుడు మనుషుల్లో న్యాయం తీరుస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, జకర్యా చనిపోతున్నప్పుడు యెహోవాయే దీన్ని దృష్టి ఉంచాలి, యెహోవాయే నాకు న్యాయం తీర్చాలి, యెహోవాయే ఇతని విషయంలో నా విషయంలో న్యాయం చేయాలి, యావాసు మేలు వచ్చిన వాడే కీడు చేస్తున్నాడని చెప్పి అతని ప్రాణాన్ని విడిచినట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కనుక మేలు చేసేవారు మన కీడు కల్పిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా దేవునికి విడిచిపెడదాం. జకర్యా ఎవరికి విడిచిపెడుతున్నాడండి? దేవా, యెహోవాయే దృష్టించాలి, యెహోవాయే విచారణలోనికి తీసుకొని రావాలి, యెహోవాయే న్యాయం చేయాలని చెప్పి ఆయన చనిపోయినట్లు చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, కనుక యెహోషాపాతు రాజు విషయంలో కూడా యోధా జనుల విషయంలో కూడా మోయాబీయులు, అంతేకాదు అమ్మోనీయులు, మోయానీయులు ఏం చేస్తున్నారంటే వారు మేలు మరిచి కీడు కల్పించడానికి, యోధా యొక్క దేశముని స్వాధీనపరచుకోవడానికి, యెహోషాపాతు రాజు యొక్క పరిపాలన స్వాధీనపరచుకోవడానికి, ఆ భూమిని, ఆ స్వాస్థ్యమును స్వాధీనపరచుకోవడానికి వారు దండెత్తి వస్తున్నారు. దేవుని బిడ్డలారా, అయితే యెహోషాపాతు మౌనంగా లేడు. కానీ యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే యోధా ప్రజలందరినీ కూడా సమకూర్చి ఉపవాస ప్రార్థన చాటించాడట. హల్లెలూయా. మనం చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, 20వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యందు విచారించడానికి మనసు నిలుపుకొని యోధా అందంతటా ఉపవాస దినం ఆచరింపవలనని చాటింపగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెహోషాపాతు రాజు ఏ నష్టం కలిగినా, ఏదైనా పని పూనుకున్నా, ఏ విషయమైనా సరే దేవుని దగ్గర విచారించే మంచి ఆత్మీయత కలిగిన రాజు ఇది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ముందుగా నేను కొన్ని విషయాలు చెప్తున్నాను యెహోషాపాతు రాజు గురించి. దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నానండి. మరి యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొక్క సంగతి విచారణ చేయదుము రండనగా. హల్లెలూయా. సరేండి, ఎప్పుడు ఏ స్థలంలో యుద్ధమునకు వెళ్ళినా ఆహాబు రాజు యెహోషాపాతు రాజుని యుద్ధమునకు వెళుతూ సహాయములకు పిలిచినప్పుడు యెహోషాపాతు రాజు మొదట ఏమంటాడండి? మనం విచారణ చేద్దాము రండి అని. అంతేకాకుండా 19వ అధ్యాయము 3వ వచనం మనకు కనిపిస్తుంది. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని అంత విచారణ చేయటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు, నీ అందు మంచి క్రియలు
కనబడుచున్నవి. అంటే ప్రతి విషయంలో కూడా యెహోషాపాతు విచారణ చేసే ఆత్మీయత, ప్రార్థన చేసి ఏమైనా కోరుకునే ఆత్మీయత కలిగిన రాజుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గనుకనే యెహోషాపాతు రాజు ఈ 3 దేశముల రాజులు యుద్ధములకు వచ్చినప్పుడు మొదటగా ఆయన చేస్తున్న పని ఏమిటి అంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన అని మనం చూస్తున్నాం. ఉపవాస ప్రార్థన చేయడం ద్వారానే మనం మేలు పొందుతాం. ఉపవాస ప్రార్థన చేయడం ద్వారానే మనం జయం పొందుతామనే ఆత్మీయత కలిగిన రాజుగా యెహోషాపాతు రాజును మనం చూస్తున్నామండి. హల్లెలూయా. కనుక ప్రభువా, నీవు మాకిచ్చిన ఈ స్వాస్థ్యమును వారు స్వతంత్రించుకోవాలని, వారు స్వాధీనపరచుకోవాలని మా మీదకి వస్తున్నారని చెప్పి యూదా జనులందరినీ కూడా సమకూర్చి ఉపవాస ప్రార్థన చాటించి ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. ఈ విధంగా ప్రార్థిస్తున్నటువంటి యెహోషాపాతు రాజు ఏమని ప్రార్థిస్తున్నాడటండి? 12వ వచనం మనం చూస్తున్నాం. మా దేవ, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. హల్లెలూయా. సరేండి, యెహోషాపాతు రాజు అయితే ముందుగా మనం చూస్తాం, ఆహాబు రాజు అవ్వచ్చు, ఆహాబు కుమారుడైన యెహోరాము అవ్వచ్చు, వారు ఏ దేశం మీదకైనా యుద్ధములకు వెళ్ళినప్పుడు యెహోషాపాతు సహాయం కోరేవారండి. హల్లెలూయా. కానీ యెహోషాపాతు రాజు వేరే దేశస్థుల రాజుల సహాయం కోరవచ్చు, కానీ మనుషుల సహాయం కాదు, దేవుని సహాయమే. మా దగ్గర శక్తి లేదు నాయన, నీవే మాకు శక్తిని కలుగు చేయని చెప్పి మా దేవ, నీ వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మాకు శక్తి లేదయ్యా, ఇగో మాకు దిక్కు తోచట్లేదయ్యా, నీవే మా సహాయం, నీవే మాకు దిక్కని యెహోషాపాతు రాజు ప్రార్థించాడో దేవుడు వెంటనే కొనుక్కున్నారు. హల్లెలూయా. 15వ వచనం మనకు కనిపిస్తుంది. దేవుని ఆత్మ 14వ వచనం చదువుతున్నానండి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జన్మమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఎలాగూ ప్రకటించును, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూస్తారండి, ఎప్పుడైతే మనుషుల సహాయం కోరక తన శక్తిని ఆధారపరచుకొనక ఉపవాస ప్రార్థన యెహోషాపాతు రాజు యోధా జనులందరి చేత చేయించి తాను కూడా ప్రార్థించాడు. పసి పిల్లలతో శిశువులతో కలిసి ఉదయం మొదలుకొని వారు నిలవబడి ప్రార్థిస్తూనే ఉన్నారంట. దేవుని ఆత్మ ఏమండి యహజీయేలు ప్రవక్త మీదకి వచ్చిందంట. వెంటనే ఏమండి దేవుడు మాట్లాడుతున్నారు, మీరు భయపడద్దు, దేవుడే యుద్ధాన్ని జరిగిస్తారని. హల్లెలూయా. మీరు రేపు ఇంకో పలానా స్థలానికి వెళ్ళండి అని చెప్పి చూడండి, మనకు కనిపిస్తుంది 17వ వచనం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు, యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ భక్తులు తీర్చి నిలవబడి మీతో కూడా యెహోవా దయచేయ రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి అని దేవుడు చెప్పినప్పుడు యెహోషాపాతు రాజు జనులను సమకూర్చి ఏమండి వెళ్ళాడంట. అయితే వెళ్ళినటువంటి ఆయన యుద్ధము చేయలేదండి. దేవుడు అన్నాడు కదా, మీరు కాదు నేనే యుద్ధం చేస్తాను, మీరు పోట్లాడవలసిన పని లేదని చెప్పినప్పుడు యెహోషాపాతు రాజు గాయకులను ఏమండి స్తుతి పాటలు పాడేవారందరినీ సమకూర్చి యుద్ధములకు ముందు గాయకులు నిలబడి దేవుని స్తుతిస్తున్నారు, పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, గానాలు చేస్తున్నారంట. ఈ అధ్యాయుల వాక్యాలన్నీ మనం చదివితే మనకు కనిపిస్తుంది. వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు హల్లెలూయా 22వ వచనంలో మనం చూస్తున్నాం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీల మీదను, శేయీరు వాసుల మీదను మాటుగాట్లను పెట్టిన కనుక వారు హతులయ్యి. ఎవరు పెట్టారంటే దేవుడే మాటుగాట్లను పెట్టాడంట. వెంటనే వారందరూ హతులైనట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఏమండి వారు ఏం చేస్తున్నారంట, తరువాత వారిలో ఒకరికొకరు వారిని వారే పుచ్చుకొని చనిపోయినట్లు, వారిని వారే హతం చేసుకున్నట్లు మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈ విషయము ఏమండి యుద్ధములో మోయాబీలు, అమ్మోనీయులు, మోయానీయులు అందరూ హతులయ్యారంట. ఇశ్రాయేలు ఏమండి యూదావారైన వారు ఏమంటే అందరూ వెళ్ళి
వారి యొక్క తెచ్చినటువంటి సామాగ్రి అంతటినీ కూడా వారు తీసుకున్నట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నట్లయితే 29వ వచనాన్ని చదువుతున్నానండి. ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధము చేస్తునని దేశంలో రాజుల వారందరూ వినగా దేవుని భయం వారందరి మీదకి వచ్చెను. హల్లెలూయా. నిజమేంటి? ఎవరు చేశారంటే యుద్ధం? దేవుడు చేశాడు కనుక దేవుని భయము ఏంటి దేశంలో రాజ్యములు వారందరికీ కలిగిందంట. యుద్ధం యెహోషాపాతు చేయలేదు, యోధా వారు చేయలేదు, కానీ దేవుడే వారి పక్షంలో యుద్ధము చేశాడు. హల్లెలూయా. నీకు మేలు చేసే వారి విషయంలో నువ్వు మేలు చేసేవారు నీ కీడు చేస్తున్నప్పుడు నీవు యుద్ధము చేయవలసిన పని లేదు. ప్రియ దేవుని బిడ్డ, నీవు మాట్లాడవలసిన పని లేదు, నీవు వారి మీదకి వెళ్ళవలసిన పని లేదు. నీ పక్షంగా యుద్ధము చేసే దేవుడు, నీ పక్షంగా పోట్లాడే దేవుడు, నీ పక్షంగా న్యాయం తీర్చే దేవుడు మనకు తోడుగా ఉన్నారండి. హల్లెలూయా. యుద్ధం నేనే చేస్తానని దేవుడు సెలవిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఉపవాస ప్రార్థన చేస్తున్న మనం మేలు చేసిన వారు కీడు చేస్తున్నారా? ఏమండి, మనం మేలు చేస్తాం, ఇది కీడు కనిపిస్తున్నారా, హాని కనిపిస్తున్నారా, నష్టాన్ని చేస్తున్నారా? వారి విషయంలో ఉపవాస ప్రార్థన మనం చేసినట్లయితే మన పక్షంగా న్యాయం చేసే దేవుడు, మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు. ఏమండి, వారికి దేవుడిచ్చిన స్వతంత్రాన్ని, దేవుడిచ్చిన స్వాస్థ్యాన్నే తీసుకుందాం అనుకున్నారంట, కానీ వారే హతులైపోయి తిరిగి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, జరిగే ఉపవాస ప్రార్థనలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవా, నీవే మాకు న్యాయం తీర్చు, నీవే మాకు దిక్కు, మాకైతే శక్తి లేదయ్యా, నీవే మాకు ఆశ్రయం, నీవే మాకు దిక్కని మనం ప్రార్థన చేసినట్లయితే, ఉపవాసం ఉన్నట్లయితే దేవుడు మన విషయంలో న్యాయాన్ని తీరుస్తాడండి. అటువంటి ఆత్మీయతలో దేవుడు వాళ్ళ ముందుకి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకున్నారండి. కొన్ని ప్రార్థనాంశాలను చేసుకుంటుండగా నాతో ఏకీపించి ప్రార్థించండి. మనందరూ తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇంతవరకు అనేకమైన వాక్యముల ద్వారా, నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు అయ్యా. మేము మేలు చేస్తున్నప్పుడు కీడు కల్పించేవారు మాకు ఎదురవుతుంటారు. వారి విషయంలో మేము ఎటువంటి ఆత్మీయత కలిగి ఉండాలో, యెహోషాపాతు ఏ రీతిగా ప్రార్థించాడు, మేము అటువంటి ఆత్మీయత కలిగి ప్రార్థించినట్లు నీ ఆత్మ సహాయం మాకు దయచేయండి తండ్రి. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాతో ఏకీపిస్తున్నా నీ బిడ్డలందరినీ యేసుక్రీస్తు నామములో దీవించండి, వారి అవసరతలు తీర్చండి నాయన. నీ కృప ప్రతి కుటుంబమునకు తోడుగా వచ్చామని ప్రార్థిస్తున్నాం. సంఘ కుటుంబాలు, సంఘ బిడ్డలందరిపై కృపించున్నారు. ఇగోనైనా మాకు సంఘములన్నిటినీ యేసుక్రీస్తు నామములో దీవించండి. సంఘములో ఉజ్జీవం దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. ప్రార్థనలో ఎక్కువగా గడుపుతూ, ఆత్మీయతలో బలపడుతూ, విశ్వాసంలో నిలబడిగా నమ్మకస్తులుగా మేమందరం ఉన్నట్లు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు అయ్యా. మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. మా దేశం చుట్టూ మీ సన్నిధి ఉంచండి. దేశ సరిహద్దుల్లో సమాధానం దయచేయండి అయ్యా. దేశం చుట్టూ కావలి కాస్తున్నా కావలి వారిని దీవించండి, వారి కుటుంబములను మీరు ఆస్వాదించండి నాయన అయ్యా. నీకు వారి కుటుంబాలకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా. ఏ విధంగానైనా మా దేశానికి శత్రుపరమైన ఎటువంటి ప్రమాదాలు వచ్చి ఉండకుండా వాటన్నిటిని సమాధానపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. మా దేశ సరిహద్దుల్లో సమాధానకరమైన పరిస్థితులను దయచేయండి. మా దేశ నాయకులను దీవించండి, వారి ఆరోగ్యాలను కాపాడండి, ప్రధానులను, అధికారులను దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రజాప్రతినిధులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దేశంలో నెమ్మది, క్షేమము కలుగు చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. దేశంలో ఎటువంటి కరువు లేకుండా సమృద్ధిని కలుగు చేయండి, మంచి వర్షములు కలుగు చేయండి, మంచి పంటలు పండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, నీ స్తుతులు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. నీకు వందనాలు. మా దేశంలో ప్రతి రాష్ట్రంపై నాయన అయ్యా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, నీ కృప తోడుగా వచ్చున్నాయన. అయ్యో, కరోనా వైరస్ ద్వారా ఎంతో మంది హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు. వారందరినీ యేసుక్రీస్తు నామములో స్వస్థపరచండి, వారందరూ ఆరోగ్యాన్ని కాపాడండి, క్షేమంగా వారి గృహాలకు తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ సమయంలో దీర్ఘకాల వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ఇటువంటి ప్రాబ్లమ్స్, ఇటువంటి బలహీనతలతో, అనారోగ్యాలతో పీడించబడుతున్నారో అట్టి వారందరినీ అయ్యా మీ గాయపడి వస్తున్నారు మీరు ముట్టండి, స్వస్థపరచండి. యేసు నామములో వారి బలహీనతల నుండి, వారి అనారోగ్య పరిస్థితుల నుండి యేసు నామములో విడుదల, స్వస్థత కలుగునుగా అని ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. నీకు వందనాలు. స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు అయ్యా. నీకు వందనాలు తండ్రి. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే పరిశుద్ధాత్మ దేవుడా, నీకు స్తోత్రాలు నాయన. మహోన్నతుడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. రుణభారాలతో, అప్పులతో
అప్పులతో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్తో ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నారు. ఎంతోమంది నిరుత్సాహాలే ఉన్నారు. వారికి మీ సహాయం కలుగజేయండి. వారి ఆర్థికంగా వారి స్థలం బలపరచండి. వారి రుణ భారాల నుండి, అప్పుల నుండి, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ నుండి ఏసునామములో విడుదల కలుగురుగాక ప్రార్థిస్తున్నానయ్యా. నీ గొప్ప కార్యాలు జరిగించున్నాయా. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి మహోన్నతుడా, పరిశుద్ధుడానికి వందనాలు. ఇగో నిరుద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది యవనస్తులు ఎంతో గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఉద్యోగాలు లేకున్నారయ్యా. వారికి మంచి ఉద్యోగములు ప్రభుత్వం తరపున వారికి రావడానికి సహాయం చేయలేనా తండ్రి. నీ స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఉద్యోగస్తుల వలె మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నానా వివాహం కొరకు ఎదురు చూస్తున్నా మా యవన బిడ్డలను దీవించండి. వారి విషయంలో గొప్ప కార్యాలు చేసి మంచి కుటుంబ భాగస్వాములను వారి కుటుంబంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధానికి స్తోత్రం. అలాగే ఎగ్జామ్స్ రాసిన యవనస్తులందరినీ దీవించున్నాయన. ఇక్కడ ఎగ్జామ్స్ రాసిన వారిని కూడా మీరు ఆస్వాదించు. చక్కటి జ్ఞానంతో దీవించు. ఇప్పటికీ ఎగ్జామ్స్ రాసిన వారి రిజల్ట్స్ విషయంలో నీ గొప్ప కార్యాలు జరిగించి అందరూ కూడా ప్రతి సబ్జెక్టులో మంచి మార్కులతో పాస్ అయ్యే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు. అలాగే తండ్రి గొప్ప దేవుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మహోన్నతుడానికి స్తోత్రాలు. గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి ప్రసవ సమయంలో తోడే ఉండి తల్లిని బిడ్డని క్షేమంగా వేరుపరచండి. మంచి ఆరోగ్యాలు ఇంటికి దయచేయండి. గర్భఫలం లేని ఎవరి బిడ్డలను దీవించు, దర్శించు నాయనానికి స్తోత్రం. ఎలిషబెత్తును వాత్సల్యం చూపించి అయా కటాక్షించిన దేవుడు తండ్రి. రెబెకాను దర్శించిన దేవుడు నాయన. అయా మనోహ భార్యను దర్శించిన దేవుడు నాయన. అయా ఎవరు దర్శించి ఎవరైతే గర్భఫలము లేక ప్రార్థిస్తున్నారో వారందరికీ యేసుక్రీస్తునామములో గర్భఫలములు కలుగునుగా ప్రార్థిస్తున్నారయ్యా. తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు. గొప్ప దేవుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. మహోపకారికి స్తోత్రాలు. అలాగే తండ్రి స్కూల్ ప్రారంభమయ్యే ఎంతోమంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు నాయన. ఒకవైపు కరోనా వైరస్ విస్తరిస్తుంది. అయా పిల్లలకు కానీ టీచర్స్ కానీ అయా స్కూల్లో పనిచేస్తున్న వర్కర్స్ కానీ ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా మీ కాపుదల ఉంచుకొని ప్రార్థిస్తున్నాను. మీ ఆరోగ్యాన్ని మనం ప్రార్థిస్తున్నాను. అలాగే తమిళ అనేది మళ్ళీ ప్రారంభం కాబోతున్నారు అయ్యా. ఎటువంటి విపత్తు లేకుండా, ఎటువంటి నష్టము మరణాలు సంభవించకుండా, వ్యాప్తి లేకుండా యేసు నామములో దాన్ని బలహీనపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే వ్యాక్సినేషన్ కూడా త్వరగా ప్రభుత్వం వారు అమలు చేస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీ స్తోత్రాలు. ఇగో మరొకసారి నీ మాటలు విని నాతో ఏకీపించిన నీ బిడ్డలందరినీ నీ చేతికి అప్పచెప్తున్నాను. నీ పరలోకపు దీవులతో, నీ ఆశీర్వాదాలతో అయ్యా నాతో ప్రార్థించిన ప్రతి ఒక్కరిని నింపి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగే భూమి అందు నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయం. మరణస్తులను మీకు క్షమించిన ప్రకారం మరణములను క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు సమాధానం మనకు తోడై ఉండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.